ఓ వృద్ధుడు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి దాదాపు 9 కోట్ల రూపాయలు పోగొట్టుకుని చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. ముంబైకి చెందిన వృద్ధుడికి 2023లో షార్వి అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్త స్నేహంగా మారి రోజు ఫోన్లో మాట్లాడుకునే వరకు వెళ్ళింది. తన భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని షార్వి బాధితుడిని నమ్మించింది. ఈ క్రమంలోనే ఆయనకు మాయమాటలు చెప్పి పలుమార్లు డబ్బు వసూలు చేసింది. మరికొన్ని రోజులకు షార్వి స్నేహితురాలనంటూ కవిత అనే పేరుతో మరొకరు ఫేస్బుక్లో పరిచయమయ్యారు. ఆమెతో కూడా స్నేహంగా ఉంటూ అడిగినప్పుడల్లా డబ్బులు పంపాడు. ఆ తర్వాత మరో 2 మహిళల పేరుతో బాధితుడికి మెసేజ్లు చేయగా వారికి కూడా అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తూ వచ్చాడు. అలా 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆ వృద్ధుడు దాదాపు 734 సార్లు డబ్బులు పంపారు. ఇందుకోసం కొన్ని చోట్ల అప్పు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 8.7 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు వృద్ధుడిని డబ్బులు అడుగుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా సైబర్ మోసం అని తెలుసుకున్న బాధితుడు షాకుకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.